యేసుక్రీస్తు కాదని వేరొక మార్గం ఉంటే క్రీస్తు ప్రభు ఎందుకు రావడం ఈ లోకానికి? ఈయన కాదని పరలోకానికి వేరొక ద్వారం ఉంటే, ఒక విషయం చెప్పనా, భూలోకంలో కనబడిన ఆ రోజు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళడానికే వేరొక గేట్ లేదు. ఆ రోజు తెలుసా? ఆవరణలో అడుగు పెట్టడానికి లేదు ప్రత్యక్ష గుడారం లోపలికి. తర్వాత తెలుసు కదా, మోసేకి గుడారాన్ని ఏమన్నప్పుడు ఆ లోపలికి వెళ్ళడానికే వేరొక మార్గం లేదు, ఒకే ద్వారం ఉన్నప్పుడు పరలోకానికి పోవడానికి మనస్సాక్షి మార్గం అంటవేంటి? పరలోకం పోవడానికి క్రియలు మార్గం అంటున్నావేంటి? ఈరోజు లోపలికి వెళ్ళడానికి భూమి మీద ఉన్న దానికి దిక్కు లేదు. ఆ రోజు ఒకే మార్గం కనబడుతుంది. మోక్షానికి ప్రభు మార్గం, కాకపోతే ఆయన రావాల్సిన అవసరతే లేదు. అందరూ నీతిగా బ్రతికిస్తే చాలు, మన ఇష్టం వచ్చిన కార్యాలన్నీ చేసుకుని కనబడినోడికి 10 రూపాయలు ఇస్తే చాలదా? చాలు. నీతిగా బ్రతకడం అంటే ఏంటి కొలమానం? మనకి కొలమానం తెలియదు, కానీ నీతి క్రియలని, నీతి అని మనకి రెఫరెన్స్ బైబిల్లో కనబడిన వచనాలన్నీ ఎదుక్కొని సందర్భాలు తెలియకుండా, అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా ప్రతి దాన్ని ఆపాదించడం అది వాక్యానుసారం కాదది.